మంగళవారం భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంగళవారం భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యాదగిరిగుట్ట మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ప్రధాని మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆమెకు నివాళులర్పించి భారతదేశానికి ఎనలేని సేవ చేసినటువంటి ఇందిరాగాంధీ, ముఖ్యంగా గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం. అందులో దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి ఉక్కు మహిళగా పేరుగాంచి భారతదేశ ఆర్థిక సంస్కరణలో ఎన్నో పురోగతులు తీసుకొచ్చి ఇలా బ్యాంకులను జాతీయం చేయడమే కాదు, రాజాభరణాలు రద్దు చేసి ప్రతి పేదోడికి ఇందిరమ్మ పేరు మీద ఇల్లు కట్టించినటువంటి ఘనత ఇందిరాగాంధీది. కాబట్టి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు. కాబట్టి ఆ తల్లి దేశానికి సేవ చేసినందుకు ఆమె జయంతి సందర్భంగా ఆమె ఘనంగా నివాళులర్పించి ఇక్కడ పూలమాల సమర్పించి ఆమె నేతృత్వంలో భారతదేశం ఎంతో వెలుగొందినటువంటి ఎన్నో సంస్కరణలు చేసి ఇలా ఈ స్థాయిలో భారతదేశ ప్రజలు కానీ ప్రతి పౌరుడు జీవిస్తుంటే ఆమె చేసినటువంటి కృషికి నిజంగా ఆ త్యాగమూర్తి సేవలను వెలకట్టలేదు. కాబట్టి ఆ ఉక్కు మహిళకు మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడ నివాళులర్పించి ఆమె ఆత్మ శాంతించాలని చెప్పి యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.